రాబోతున్న 2026 మహిమ కలిగిన మంచి రోజులు మనం అనుభవించాలంటే, ప్రతిరోజు మంచి రోజుగా మనం ఆస్వాదించాలంటే, సంహారం తప్పించబడాలి, శిక్ష తొలగించబడాలంటే మనస్సాక్షి శుద్ధీకరించబడాలి. ఎందుకు మనస్సాక్షి అంటున్నానంటే, సమస్త క్రియలకు కేంద్ర బిందువు మనస్సాక్షి. కన్ను అపవిత్రమైనది చూస్తూ ఉందంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ సిగ్నలు? చెవులు అపవిత్రమైన మాటలు వింటున్నాయంటే ఎక్కడి నుంచి వచ్చింది సాంకేతికం? నోరు వ్యర్థమైన వదరబోతు బూతులు, పచ్చి బూతులు ఎక్కడి నుంచి వచ్చింది సంకేతం? అందుకే మనస్సాక్షి శుద్ధీకరించబడాలి.